హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో మనకి ఏపీ ఎంసెట్ సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే హైకోర్టు ఆర్డర్స్ వల్ల డిలే అయితే చేయడం జరిగింది కదా. ఆగస్ట్ 4 అయితే మనకు రావాల్సిన అలాట్మెంట్ ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదు. సో మనకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే ఆగస్ట్ 14 అంటే ఈ రోజు అయితే ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఏమైనా మనకు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా అంటే మన ఈ రోజు ఫైనల్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉందా అంటే మనకైతే ఇప్పుడు ఒకసారి మనం అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ లేదు. సో మనకు ఏదైనా ఉన్నా కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ ఉంటేనే మనం దాన్ని అఫీషియల్గా దాన్ని అయితే ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే డ్యూ టు హైకోర్ట్ ఆర్డర్స్ ద అలాట్మెంట్ విల్ బి డిలేడ్ అని చెప్పేసి ఎగ్జాక్ట్ మనకు ఆగస్ట్ 4 ఏదైతే ఇవ్వడం జరిగిందో సో అది అలానే ఉంది, అక్కడ ఎటువంటి అప్డేట్ లేదు. సో ఈ కేసు మెయిన్ ఏంటంటే ఇది నాన్ లోకల్కి సంబంధించిన కేసు అనమాట. ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా మన ఏపీలో చదివి అంటే సేమ్ స్టేట్లో చదివి బట్ ఓన్లీ మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి అదర్ స్టేట్లో అంటే లైక్ టీజీ కానీ అంటే తెలంగాణలో కానీ సో అదర్ స్టేట్స్లో చదివి బట్ ఇప్పుడు ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎంట్రన్స్ రాసిన వాళ్ళు నాన్ లోకల్ స్టూడెంట్స్ కింద ట్రీట్ చేయడం జరిగింది. సో వాళ్ళ కోసం ఇప్పుడు కేసు అయితే జరుగుతుందన్నమాట వాళ్ళకి సంబంధించి. సో ఇదైతే మనకు కోర్టు హీరింగ్ ఇంకా రాలేదు. సో వాళ్ళకు హైకోర్టు నుంచి కరెక్ట్గా ఆర్డర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మన అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారు. సో మనకి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్టయితే కూడా మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నా కూడా న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ద ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఫర్ ద ఏపీ ఎంసెట్ 2025 హ్యాస్ బీన్ పోస్ట్ పోన్ డ్యూ టు ద లీగల్ కేస్ వల్ల వైల్ ద ఒరిజినల్ డేట్ ఆఫ్ ఆగస్ట్ 4 అనమాట. సో మనకి ఆగస్ట్ 4 అయితే రిలీజ్ అవ్వాలి. రిపోర్ట్ స్టే ఇన్ ద నౌ ఎక్స్పెక్టెడ్ డేట్ అరౌండ్ ద ఆగస్ట్ 14, 2025 అని చెప్పేసి మనకైతే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ రోజు అనమాట మనకు ఆగస్ట్ 14 అయితే ద ఎక్స్పెక్టెడ్ డేట్ విల్ బి స్టిల్ నాట్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్. సో మనకు ఇప్పుడు చెప్పిన ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా మనకు ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పేసి అక్కడ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ అప్డేట్స్. సో మనకు ఇక్కడ ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ డేట్సే కాదు మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ క్యాండిడేట్స్ చెక్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఒరిజినల్ డేట్ అయితే ఆగస్ట్ 4 రావాలి. బట్ రీజన్ వచ్చేసి లీగల్ కేస్ రిలేటెడ్ టు ద డిక్లైమ్ ఇష్యూ ఆఫ్ ద కాజింగ్ ద డిలే అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి అరౌండ్ ఆగస్ట్ 14. సో అందరైతే ఆగస్ట్ 14 అయితే వస్తుందని అనుకుంటున్నారు. బట్ ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆర్టికల్స్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసి ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో ఏదైనా అప్డేట్ ఉంటే తప్ప మనం దాన్ని 100% ప్రూవ్ అని నమ్మలేమన్నమాట. సో అది అఫీషియల్గా వచ్చినట్టు. ఇలాంటి ఆర్టికల్స్లో మనకి ఎక్స్పెక్టెడ్ డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మొన్న ఆగస్ట్ 10 వస్తుంది అన్నారు, రాలేదు. ఇప్పుడు ఆగస్ట్ 14 అంటున్నారు, సో రాలేదు. మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా మీకైతే చెక్ చేస్తూ ఉండండి. అండ్ అలానే ఎటువంటి అప్డేట్స్ దీనికి సంబంధించి వచ్చినా కూడా నేనైతే మీకు కన్ఫర్మ్గా ఇంటిమేట్ అయితే చేస్తాను. సో నేను ఏ వీడియో కూడా మీరు పెట్టినా మిస్ అవ్వకుండా చూడాలంటే కంపల్సరీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే కూడా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అందరూ ఆగస్ట్ 14 అయితే వస్తుంది అనుకుంటున్నారు. సో ఇదన్నమాట ఆగస్ట్ 14 అయితే ఇంకా వస్తుంది అని చెప్పేసి మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.